తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తుని 2 ఏళ్ల చిన్నారి మిస్ అయి నేటికి 18 రోజులు కావస్తుంది. అయినా ఎలాంటి క్లూ కానీ ఆధారాలు కానీ పాప ఆచూకీ కానీ లభించలేదు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఈ కేసులో కీలకంగా మారినటువంటి ఆ పెంపుడు శునకం ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ మరో 2 రోజుల్లో ఇప్పుడు రాబోతుంది. అయితే ఇప్పటికే చిన్నారి మిస్సింగ్ అయి దాదాపు 18 రోజులు గడుస్తున్న ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఆ యొక్క కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. అప్పటి వరకు యాక్టివ్గా ఉన్నటువంటి ఆ పెంపుడు శునకము అది అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి ఘటన నేపథ్యంలో దానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే దాంట్లో ఉన్న దాన్ని బట్టి అది నార్మల్గా చనిపోయిందా లేకుంటే ఎవరైనా పాయిజన్ చేశారా అనేటువంటి విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు కేసు చిన్నారి మిస్సింగ్ కేసులో ఏదైనా క్లూ దొరికేలాగా చేస్తుందానేమో అనేటువంటి ఆశాభావం ఉంది. కుక్క చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి దాన్ని వైజాగ్లోని వరుణ్ ల్యాబ్కు పంపించారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకు పంపారు. మరోవైపు జ్ఞానేశ్వరి బంధువులు కూడా ఇప్పటికే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 18 రోజులు అవుతుంది, తమ పాపను అప్పగిస్తే తమకు ఉన్న ఇల్లుతో పాటు 8 సెంట్ల భూమిని కూడా ఇస్తామంటూ భావోద్వేగానికి గురైపోతున్నారు. వాళ్ళు 18 రోజులు అవుతుంది, తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మరికొన్ని గంటల్లో వస్తుందంటూ వారు 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నారు 18 రోజుల నుంచి. కనీసము రావడం విషయం పక్కన పెడితే పాప బ్రతికే ఉంది, సో అండ్ సో ఇక్కడ ఉంది, దానికి సంబంధించిన ఆచూకీ కూడా ఏమాత్రం లభించకపోవడం అనేది వారిని మరింతగా కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ 17 రోజుల నుంచి నాన్ స్టాప్గా పోలీసులు 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిగతా అటవీ శాఖ బృందాలు కానీ లోకల్ పోలీసులు కానీ ఎన్ని వ్యవస్థలు వాడాలో అన్ని వ్యవస్థలు వాడి అక్కడ ఉన్నటువంటి తోట ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఆ చుట్టుపక్కల అనేక వేల ఎకరాలలో అణువణు వెతికినా కూడా అక్కడ ఎలాంటి ఆచూకీ అయితే లభించలేదు. కాబట్టి బయటికి ఎవరైనా అటు ఫెన్సింగ్ దాటి వెళ్ళిపోయింది అంటున్నారు. కాబట్టి అటు వెళ్ళినప్పుడు ఎవరైనా ఎత్తుకు వెళ్ళారా పాపను అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి కోణంలో దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. కానీ అటువైపు నుంచి కూడా ఎలాంటి క్లూ లభించలేదు. బట్ ఈ పెంపుడు శునకం అనేటువంటిది పాపతో పాటే, అంటే పాప బయటికి వెళ్ళినప్పుడు 2 రోజుల వరకు మరలా ఇంటికి రాలేదనేటువంటి ఒక వార్త మనకు అప్పుడు తెలిసింది. కాబట్టి అండ్ అలాగే పాప మిస్ అయిన గంటన్నరకే ఈ యొక్క పెంపుడు శునకం ఊర్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ దగ్గర ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కాబట్టి మరి ఆ గంట సేపట్లో అటెందుకు వెళ్ళింది అండ్ 2 రోజుల వరకు మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు తోటకి, దీనికి అన్ని రకాల కారణాలు కూడా ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దానికి ట్రాకర్ కట్టి ఎంక్వైరీ చేద్దాం, కుక్కను బేస్ చేసుకొని పాపను దొరకబట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ డే ఆ కుక్క చనిపోయేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా లేకుంటే ఎవరైనా కావాలని వాంటెడ్లా చేస్తున్నారనేటువంటి అనుమానాలను కలగదీస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అది ఎవరైనా ఏమైనా చేస్తే చనిపోయిందా లేకుంటే నార్మల్గానే దానికి అక్కడ భయాందోళనతో కూడినటువంటి దానివల్ల చనిపోయిందా ఏంటనేది తెలిస్తే ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది పోలీసులకు. ఎవరైనా దాన్ని ఉద్దేశపూర్వకంగా చనిపోయేలాగా చేసి ఉంటే ఖచ్చితంగా ఇది పాప క్లూ ఇస్తుంది కాబట్టి పాప ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి లేకుంటే సైన్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఉంచకూడదు అనేటువంటి కోణంతో వారేమైనా చంపేశారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ లైన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని కూడా మొదటి నుంచి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. విశాఖలో ఉన్నటువంటి ల్యాబ్లో ఆల్మోస్ట్ రిపోర్ట్స్ పూర్తయిపోయినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల్లోనే కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పటికే టెక్నికల్గా ఇంకా కేసుని చాలా స్పీడప్ చేశారు. మాన్యువల్గా ఇప్పుడు ఆ తోట ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో గతంలో లాగా 100 మంది పోలీసులతోటి గాలింపు చర్యలు చేపట్టకుండా టెక్నికల్గా కిడ్నాప్ అయిందా లేకుంటే బయటికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా అనేటువంటి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా పోలీసులు కొనసాగిస్తున్నారు. పాప ఆచూకీ అయితే ఇప్పటి వరకు తెలియలేదన్న. మాకైతే ఏ జంతువులు కూడా తినేయాలని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఒకవేళ అలా తినుండిలా ఉంటే గవర్నమెంట్ అంతా ఇక్కడే ఉన్నదన్న. ఆ గవర్నమెంటే పట్టుకుంటారన్న. ఒక పాప బట్టలన్నా దొరుకుతాయి, ఒక ఎముకన్నా దొరుకుతుంది. పోలీసు వారు గవర్నమెంట్ అదే ఎంక్వైరీ కుక్కలు కూడా వచ్చాయి. ఆ కుక్కలు కూడా చెక్ చేసాయన్న. ఏమీ ఆచూకీ దొరకలేదన్న. మీడియా మీ మీ మీడియా వాళ్ళు కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న. ఆ తప్పుడు ప్రచారం కొంచెం తగ్గించన్న. చేతులెత్తి నమస్కారం పెడతామన్న. ఆ ఎవరో స్వామీజీ అంట అన్న. ఆ స్వామీజీకి మీరు తెలిసేలాగా ఈ గవర్నమెంట్ ఎవరైతే డీజీపీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వీళ్ళందరికీ తెలిసేటట్టుగా మీరు చేయండి అన్న. ఇంకోటి ఏంటంటే
నేను చెప్పవలసింది ఏంటంటే ఆ స్వామీజీ ఎవరో 320 కిలోమీటర్లు ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, మేము పోలీసులు పంపించాం, అక్కడ పంపించాం అని చెప్తున్నారు కదన్న. ఆ ఆచూకీ చెప్తే మా ఆస్తులు, మాకు ఒక ఇల్లు ఉందన్న, పక్కన ఒక 8 సెంట్లు జాగా ఉందన్న, అది అమ్ముకొని ఆ స్వామికి ఇచ్చేసి మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం అన్న. మాకు కావాల్సింది అదన్న. మా ధన్యవాదాలు. పాప అయితే మాకు బతికే ఉందన్న ఒక ఒక ఆలోచన ఉన్నదన్న. పాపని ఏదైనా తినేసుండిలా ఉంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, మీ మీడియా వాళ్ళు ఏంటి, అణువు అణువు లాగుతున్నారన్న. ఏదైనా సరే పాప అయితే బతుకున్నదని ఒక చిన్న ధైర్యం ఉంది.